హాయ్ ఫ్రెండ్స్, అది 2007వ సంవత్సరం. టార్డిగ్రేడ్ అనే ఒక మైక్రో ఆర్గానిజం ని శాస్త్రవేత్తలు రీసెర్చ్ కోసం డైరెక్ట్ గా స్పేస్ లో వదిలేశారు. మొదటగా చనిపోయింది అనుకున్నారు, ఎందుకంటే స్పేస్ లో గాలి లేదు మరియు రేడియేషన్ వల్ల కంప్లీట్ గా దాని జీవన వ్యవస్థ దెబ్బతింది అనుకున్నారు. చనిపోయిందని ఒఫీషియల్ గా కూడా ప్రకటించారు. కానీ ఎప్పుడైతే దాన్ని భూమి మీదకి తిరిగి తీసుకువచ్చారో సైంటిస్టులు నమ్మలేని నిజాన్ని చూశారు. అసలు ఏం జరిగిందంటే, ఈ టార్డిగ్రేడ్ అనే జీవం స్పేస్ లో ఉన్న కండిషన్స్ కి చాలా ఈజీగా తట్టుకుంది. ఈ మైక్రోస్కోపిక్ ఆర్గానిజం కి 8 కాళ్ళు ఉంటాయి. నీటిలో ఎక్కువగా జీవిస్తుంది, కానీ నీళ్లు లేకుండా సంవత్సరాలు ఉండగలుగుతుంది. అయితే అది అంత కఠినమైన పరిస్థితిలో ఎలా తట్టుకుంది? దీని తెలివిని చూస్తే మీరు కూడా శబాష్ అంటారు. మొదటగా రేడియేషన్ ఎలా తట్టుకుందో చూద్దాం. ఈ మైక్రో ఆర్గానిజం ఏదైనా ప్రమాదం అని గమనిస్తే తన బాడీలో ఉన్న నీళ్ళన్నిటిని బయటికి తీసేస్తుంది. అన్ని బయోలాజికల్ ప్రాసెస్ ని ఆపేస్తుంది. కనీసం ఊపిరి కూడా తీసుకోదు. దాని తర్వాత ఆ జీవిలో ఉన్న ప్రతి కణం పనిచేయడం ఆపేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక డెడ్ బాడీ అయిపోతుంది. కేవలం దీని మెదడు మాత్రమే పనిచేస్తుంది. మెదడు కూడా ఒక స్ట్రాంగ్ ప్రోటీన్ లేయర్ తో కవర్ చేయబడి ఉంటుంది. ఓన్లీ అక్కడ మాత్రమే కొంచెం నీళ్లుంటాయి. రేడియేషన్ దాని తలపైన పడ్డా కానీ మోస్ట్ ఆఫ్ ద రేడియేషన్ నుంచి ఆ ప్రోటీన్ దాన్ని రక్షిస్తుంది. ఏదైనా ప్రమాదం అని తెలియంగానే దానికి అది చుట్టుకుంటుంది. దాని తలని అత్యంత భద్రంగా దాచుకుంటుంది. సో కేవలం మెదడు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ శక్తి అవసరం ఉండదు. సో ఇలా దాదాపు 6 నుంచి 9 నెలల వరకు చాలా ఈజీగా ఉండగలుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే దాని బాడీ మొత్తం ఒక చనిపోయిన స్టేట్ లో ఉంటుంది. రేడియేషన్ ఆ డెడ్ సెల్స్ మీద పడ్డా కానీ పెద్ద ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే ప్రమాదం లేదని దాని బ్రెయిన్ గమనిస్తుందో తిరిగి నెమ్మదిగా దాని ఆహారం నీళ్లు తీసుకోవడం మొదలు పెడుతుంది. దానిలో ఉండే స్ట్రాంగ్ ప్రోటీన్ వల్ల డిఎన్ఏ ఎలాంటి మార్పు చెందదు. అండ్ అదే స్ట్రాంగ్ ప్రోటీన్ వ్యాక్యూమ్ నుంచి కూడా రక్షిస్తుంది. ఇంత తెలివిగా జీవనాన్ని కొనసాగిస్తున్న ఈ పురుగుని చూస్తే అసలు అది మన భూమిలోనే పుట్టిందా అని డౌట్ వచ్చి ఉండాలి. ఎందుకంటే భూమిలో పుట్టిన ఏ జీవికి ఇంతలా సర్వైవింగ్ స్కిల్స్ ఉండవు. సో మీరేమనుకుంటున్నారు? ఈ జీవి మన భూమిదేనా లేదంటే వేరే ఎక్కడి నుంచైనా వచ్చిందా? కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.